ఒంగోలు పోలీస్ స్టేషన్ కు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణకు ఆర్జీవీ రావడం జరిగింది. 2024 నవంబర్ 10న మద్దిపాడు పిఎస్ లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఈ తరుణంలోనే ఒంగోలు పోలీస్ స్టేషన్ కు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు అంటూ నవంబర్ 2024లో ఆర్జీవీపై కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ నేత. అదే సమయంలో ఆర్జీవీని అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చారు. లేటెస్ట్ గా కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చినా విచారణకు సహకరించాలని తెలపడంతో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనితో ఇవాళ ఉదయం విచారణకు వస్తాను అని సమాచారం ఇచ్చిన ఆర్జీవీ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్లీజ్ తెలుసా? అప్పుడెప్పుడో తీసిన శివ సినిమా, మీరు తీసిన సినిమా గుర్తుంది. ప్రముఖ వ్యక్తుల మీద మీరు పెట్టిన పోస్ట్ గుర్తులేదా? మర్చిపోయారా? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను ఒక 100 సినిమాలు తీసాను అనుకోండి. 100 సినిమాలు కొన్ని ఉంటాయి. అది నేను 6 months 1 year అదే పనిగా మైండ్ స్టేట్లో ఉండి చేసిన దానికి ర్యాండమ్గా నాకు ఎవడో ఫార్వర్డ్ చేస్తే నేను పెట్టిన దానికి అంత ఉంటుందా? మెమరీ ఉంటుందా? అంత మీరు అసలు ఈ పోస్ట్ నేను ఎప్పుడు పెట్టానో గుర్తులేదు అనటం వెనుక మీరు భయపడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది కాదంటారా? ఇప్పుడు మీరు నమ్మేది మీరు నమ్మండి. మీకు అదే నమ్మితే మీకు ఆనందం అయితే మీ ఆనందానికి